అమరావతి ప్రత్యేక చట్టం తీసుకొస్తారా? నిన్న శ్రీనివాస్ వర్మ ఎవరైతే కేంద్ర మంత్రి మన నరసాపురం ఎంపీ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అమరావతికి సంబంధించి ఏదో ఒకటి స్పష్టత కావాలి. ఇప్పటికి కూడా రైతులు మొన్న అదనపు భూములు అడిగినప్పుడు అదే అడిగారు. కేంద్రం ద్వారా చట్టం తీసుకురండి, ఆ విభజన చట్టంలో ఏంటి అన్నటువంటిది. దానికి ఎట్లా జరుగుతుంది అన్నది మొన్ననే జడ శ్రవణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా అందుకని రైట్ చేసింది. అందులో చట్ట ప్రకారం అక్కడ విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఆధారంగా అది కంటిన్యూ చేయాల్సి ఉంది. అంటే ఈ కారణంగా అప్పట్లో హైదరాబాద్ ఇచ్చారు, ఆంధ్రాకి రాజధానిగా అమరావతిని మేము సో చట్ట ప్రకారం తీర్మానించామని అసెంబ్లీ తీర్మానం చేస్తే దాన్ని కేంద్రం పార్లమెంట్లో పెట్టి తద్వారా చేస్తే ఇక అప్పుడు రాజధాని మార్చాలంటే పార్లమెంటులో మాత్రమే మార్చాల్సి ఉంటుంది. ఆ విధమైన అడుగులు వేస్తారా? మోడీ మీదన అదే ఆశ.